కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందట అండి? శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. అది వాగుడుకాయ కాదు, అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం. ఈరోజు మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. దేవుని శక్తి మన మీదకి ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట స్వార్థ ద్వారా, రెండవది అసలు ఎలాగో దేవుని శక్తి మనుషుల్లోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని మొదలుపెట్టి ఇంకా వాళ్ళ జీవితాల్లో ఏమేం జరగాలో అవన్నీ చెప్తూ 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికీ 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. స్టార్టింగ్ ఏం చేశాడు? హేతు చేత పరలోక బంధు భూమి మీద మొదలుపెట్టి 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగేలాగా, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి, శక్తి కలగడానికి ఏం చెప్తున్నాడు? ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక వ్యక్తి కనుక ఒక వ్యక్తి ప్రభువా వారికి నీ శక్తి దయచేయని విజ్ఞాపన చేస్తే, ప్రభువా వారిని శక్తి చేత నింపని బ్రతిమాలితే దేవుడు వారిని శక్తి చేత నింపుతాడట. హల్లెలూయా. రెండవది ఒక వ్యక్తిలోనికి దేవుని శక్తి ప్రవేశించే విధానం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. మనం ఎవరి కొరకైతే విజ్ఞాపన చేసి ప్రభువా వారిని శక్తి చేత నింపు, వారిలో నీ శక్తిని ఉంచు, వారిని శక్తి చేత తాకు ప్రభువా అని విజ్ఞాపన చేస్తుండగా ఆ శక్తి వారు పొందుకుంటారట. హల్లెలూయా. మనం దీనిని ఎప్పుడు విస్మరిస్తాం. మనం అంటాం ఆ సంఘంలో శక్తి లేదు, మన చర్చిలో వాళ్ళు అసలు నింపబడరండి వాళ్ళు అని అనుకుంటాం. అలా అనుకోవడం కంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే వారి కొరకు విజ్ఞాపన చేయి. నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి.
దేవా వారిని నీ శక్తి చేత నింపు, ఆ సంఘం నీ శక్తి చేత నింపబడాలి ప్రభా. సంఘాలు శక్తి లేనివిగా ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు శక్తి లేని సంఘాలను గుర్తుపడతాను, కానీ వాళ్ళు శక్తి కలిగిన వారిగా అవ్వాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేదు. కానీ తెల్లవారుజామున దేవుడు నాతో ఈ అంశం మాట్లాడాడు. ఒక్కొక్క పాయింట్ చర్చకెళ్ళే వరకు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఇది ఖచ్చితంగా నాలో లోపమే. వారి శక్తి లేదు అనే విషయం మనం గ్రహించగలుగుతున్నాం, కానీ ప్రభా వారు శక్తి కలిగిన వారిగా అవ్వాలి అని మనం విజ్ఞాపన చేయట్లేదు. మన విజ్ఞాపన నెరవేరినప్పుడు ఎందుకంటే ప్రార్థన చేయమంటాడు. అందరి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. పౌలేమో నా కోసం ప్రార్థన చేయంటాడు, ఇప్పుడేమో నేను సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. విజ్ఞాపన ప్రార్థన ఉపయోగం లేనిదైతే ఎందుకంటే టైం వేస్ట్ పని చేయమంటాడా దేవుడు? కాదు. విజ్ఞాపన ప్రార్థన వల్ల శక్తి లేని వారు శక్తి పొందుకోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుని శక్తి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రవహించడానికి రెండవ మాధ్యం ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. మొదటిదేంటి? సువార్త వలన మనుషులకు దేవుని శక్తి పరిచయం అవుతుంది. దేవుని శక్తి రుచి చూస్తారు వాళ్ళు, సువార్త వలన అంగీకరించిన వాళ్ళు. రెండవది ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన వల్ల వాళ్ళు శక్తిని ఇంకా పొందుకోవడానికి, శక్తి చేత నింపడానికి. అందుకనే కొంతమంది సువార్త చేసి వచ్చి ఎవరెవరికి సువార్త చేశారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకని? ప్రభు వాళ్ళకి చెప్పాం, నువ్వేంటో చూపించు ప్రభు. నువ్వేంటో చూపించబట్టి నీ శక్తి చూపించు, నీ మహిమ చూపించు ప్రభు, నువ్వు మాట్లాడు ప్రభు, నువ్వు స్వస్థపరచు ప్రభు. సువార్తతో పాటు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే అది ఉంటుందో, విజ్ఞాపన ప్రార్థన వలన కూడా దేవుని శక్తి వారి దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. కొన్ని చోట్ల మనం వెళ్ళలేకపోవచ్చు, కొన్ని సంఘాల్లో మనకు అవకాశం ఉండకపోవచ్చు. మనం ఇక మీదట ఏం చేద్దామంటే, మనకు జ్ఞప్తికి వచ్చినాయి దేవుని యొక్క శక్తిని పొందుకోలేని మనుషులు కానీ, దేవుని శక్తిని పొందుకొని సంఘాలు కానీ మనకు జ్ఞప్తికి వచ్చిన ప్రతి దాని కొరకు మనం ఒకటే మాట అందాం, ప్రభువా వారిని నీ శక్తి చేత నింపు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన మనం చేయుదుముగాక, దేవుని పాదాలు పట్టుకుని ఆయన శక్తి కొరకు అడుగుదుముగాక. ఇంకా ముఖ్యంగా ఏంటో తెలుసా? ప్రభువా మా సంఘంలో ప్రతి ఒక్కరూ నీ శక్తి చేత నింపడాలి నాన్న, ప్రతి ఒక్కరు నీ శక్తి చేత అభిషేకించబడాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన విజ్ఞాపన దేవుడు ఖాతరు చేస్తాడు, లెక్క చేస్తాడు, దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. తప్పక ఆయన శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం.